కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదవుతోంది. అధికారంలోకి రాకముందు విద్యారంగానికి పెద్దపీట వేస్తామని కాంగ్రెస్ గొప్పగా చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చాక విద్యారంగానికి సంబంధించి అమలు చేయటంలో కాంగ్రెస్ సఫలమైందా, విఫలమైందా? విద్యా వ్యవస్థపై పేరు గొప్ప, ఊరు దిబ్బగా ప్రభుత్వ తీరు ఉందా? బడ్జెట్ లోనూ నామమాత్రంగానే నిధుల్ని కేటాయించి చేతులు దులుపుకుంటోందా? టీచర్ల సమస్యలను గాలి కొదిలేసిందా? అసలు కాంగ్రెస్ ఏడాది పాలనలో విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులేంటి? ఇప్పుడు చూద్దాం. విద్యారంగాన్ని బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిందని అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ఆరోపించింది. తాము అధికారంలోకి వస్తే విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని ఎన్నికల ప్రచారం వేళ హామీ ఇచ్చింది. అయితే కాంగ్రెస్ హయాంలోనూ విద్యా వ్యవస్థలో చెప్పుకోదగ్గ మార్పులేమీ రాలేదనే విమర్శలున్నాయి. విద్యాశాఖను రేవంత్ తన వద్దే అట్టిపెట్టుకున్నారు. నిత్యం వివిధ పనులు కార్యక్రమాలతో బిజీగా ఉండే రేవంత్ విద్యాశాఖపై సమీక్షలు చేపట్టడం చాలా కష్టం. దీంతో విద్యాశాఖలో తీసుకోవాల్సిన చర్యలు ఆలస్యం అవుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఇక బడ్జెట్ లో 20% నిధులు కేటాయిస్తామన్న రేవంత్ అధికారంలోకి వచ్చాక 7.3% కేటాయించడం గమనార్హం. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీల్లో 2 ముఖ్యమైన హామీలు విద్యారంగానికి సంబంధించినవే ఉండటం గమనార్హం. అవి 5 లక్షల విద్యా భరోసా కార్డ్, ప్రతి మండలంలోనూ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పాఠశాల ఏర్పాటు. ఇప్పటి వరకు ఈ హామీలు పెద్దగా అమలు కాలేదు. 5 లక్షల విద్యా భరోసా కార్డును ఉపయోగించుకున్న విద్యార్థులు అంతంత మాత్రమే. ఇక మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ సంగతి ఊసే ప్రభుత్వం ఎత్తటం లేదు. ఎప్పుడో ఓసారి స్కూళ్లను ఏర్పాటు చేస్తామని చెప్పటం తప్ప దానికి సంబంధించిన కార్యాచరణ మాత్రం ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ కోసం విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగారు. స్కాలర్షిప్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వటం లేదంటూ ఇంజనీరింగ్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం వీటిపై స్పందించలేదు. విద్యాశాఖ మంత్రి కూడా లేకపోవడంతో తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి విద్యార్థుల్లో నెలకొంది. ఇక రాష్ట్రంలోని స్కూళ్లలో మౌలిక వసతులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. కొన్ని స్కూళ్లలో కనీసం తాగునీరు కూడా ఉండటం లేదు. మరికొన్ని స్కూళ్లలో బాత్రూమ్స్ లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెదక్ పట్టణంలోని ఓ స్కూల్లో బాత్రూమ్స్ లేకపోవడంతో విద్యార్థులు పడుతున్న కష్టాలు అన్ని కావు. బాత్రూమ్ వస్తే ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. నిధుల కొరతతోనే బాత్రూమ్స్ నిర్మించలేదని టీచర్స్ చెప్తున్నారు. విద్యార్థులకు ఏమని సర్ది చెప్పాలో కూడా తమకు అర్థమవటం లేదని టీచర్స్ వాపోయారు. విద్యార్థులతో పాటు టీచర్లు కూడా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనం మెదక్ పట్టణంలోని నంబర్ 1 యూపీఎస్ బిగ్ బజార్ స్కూల్లో ఉన్నాము. ఇది అప్పర్ ప్రైమరీ స్కూలు, 1వ తరగతి నుంచి 7వ వరకు ఉన్న స్కూలు. దాదాపు 150 మంది పిల్లలు ఇక్కడ విద్య నేర్చుకుంటున్నారు. అయితే 150 మంది పిల్లలకు ఒకే ఒక టాయిలెట్ ఉంది. క్లాస్ రూమ్లు కూడా సరిగా లేకపోవడంతో వాళ్ళంతా బయట కూర్చుంటున్న పరిస్థితి ఉంది. ఈ బిల్డింగ్లన్నీ పాతకాలంలో కట్టినాయి. వర్షాకాలం వస్తే ఆ వర్షానికి మొత్తం ఉరుస్తున్నవి. అయితే గత ప్రభుత్వ హయాంలో, కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో మన ఊరి మనబడి కార్యక్రమం కింద ఈ ప్లేస్ లో ఉన్నటువంటి క్లాస్ రూమ్లను తొలగించి, టాయిలెట్స్ కూడా తొలగించి కొత్త బిల్డింగ్ శాంక్షన్ కోసం కట్టారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో ఇది కాంట్రాక్టరు దీన్ని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏమైందంటే ఆ పాత టాయిలెట్లున్నా కనీసం వీళ్ళు వాడుకోవడానికన్నా ఉండేది. ఇప్పుడు ఆ టాయిలెట్లు పోయినాయి, ఈ క్లాస్ రూమ్లు పోయినాయి. దాదాపు 150 మంది పిల్లలకు ఒకే ఒక టాయిలెట్ ఉంది. మనకు అక్కడ చూడొచ్చు, అక్కడ మూలకు ఉంది ఒకటే టాయిలెట్. అది ఓన్లీ బాలికలు మాత్రమే వాడుతున్న పరిస్థితి ఉంది. ఇందులో బాలురకు, టీచింగ్ స్టాఫ్ కూడా టాయిలెట్స్ లేవు. రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్ళ అభివృద్ధి కోసం నిధులు శాంక్షన్ చేస్తున్నామని చెప్తున్నా ఇక్కడ మాత్రం పరిస్థితి ఇలా ఉంది. మనం చూడొచ్చు, దాదాపు వర్షం వస్తే అక్కడ ఉన్న ఒకే ఒక రూమ్లో దాదాపు 7 క్లాసులు ఒకే గదిలో కూర్చుంటున్న పరిస్థితి ఉంది. మొత్తానికి వీళ్ళు చూడొచ్చు, ఈ పిల్లలు కూడా లోపల కూర్చోలేని పరిస్థితిలో బయట ఇక్కడ ఎండలోనే కూర్చున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రజాపాలన, ప్రజల కోసం మా ప్రభుత్వం వచ్చిందని చెప్తున్న కాంగ్రెస్ సర్కారు ఈ కొన్ని స్కూలు ఏవైతే అమ్మ ఆదర్శ పాఠశాలలు ఉన్నాయో వాటికి కొన్ని రిపేర్లకు కొన్ని డబ్బులు ఇచ్చింది. కానీ పాత స్కూళ్ళకు శాంక్షన్ అయినటువంటి మన ఊరి మనబడి కింద ఏవైతే స్కూల్ ఎంపిక చేసిరో వాటికి అసలు ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వని పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ స్పష్టంగా కాంట్రాక్టర్ నిధులు రాకపోవడంతో, బిల్లులు రాకపోవడంతో ఈ నిర్మాణాన్ని అర్ధాంతరంగా వదిలేశారు. ఇప్పుడు దీన్ని పట్టించుకునే నాది కూడా లేని పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ కొంతమంది టీచర్లు ఉన్నారు. ఈ స్కూల్ పరిస్థితి ఏంది, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అనే దాని మీద వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తమ్ముడు, ఏం పేరు? హర్షిత్ వర్ధన్. మీ స్కూల్ పేరు? జీపీఎస్ నంబర్ 1 బిగ్ బజార్. ఎంత చదువుకుంటున్నాను? 7th క్లాస్. టాయిలెట్స్ వస్తే పరిస్థితి ఏంది? మీ స్కూల్లో టాయిలెట్స్ ఉన్నాయా? లేవు. మరి ఎట్లా? అటు పోతాం గ్రౌండ్ దిక్కు. ప్రభుత్వం ఏం కోరుతున్నాను? రూమ్స్ మళ్ళా బాత్రూమ్స్ కట్టేయమని. ఏం పేరు పాప? నీ పేరు? భవాని. క్లాస్ రూమ్స్ ఉన్నాయా? లేవు. క్లాస్ రూమ్స్ లేవు. టాయిలెట్స్ లేవు. టాయిలెట్స్ ఒక్కటే ఉంది కానీ అది పాడైపోయింది. బాగాలేదు. ఏం కోరుతారు మీకు ప్రభుత్వానికి? ఏం చెప్తారు?
వాష్రూమ్స్ మంచిగా చేయాలి, క్లాసులు నీట్గా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు నీకు టాయిలెట్ వస్తే ఎడిపోతావు? అక్కడ పోతాం ఆడ. అక్కడ అంటే అక్కడ బాత్రూమ్లే? ఆడ ఒక గ్రౌండ్ లేకుంటుంది, ఆడ పోతాం మేము ఆడ. ఎందుకు స్కూల్లో లేవో టాయిలెట్స్ నీకు? లేవు. వర్షం పడితే క్లాసులు ఊరుస్తాయి, మళ్ళీ బాత్రూమ్లల్లో సరిగ్గా లేదు. సార్ నమస్తే, మీ పేరేం పేరు సార్? నా పేరు నరేష్ అండి, హెచ్జిటి టీచర్గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ స్కూల్లో. ఈ పిల్లలు ఎందుకు సార్ బయట కూర్చున్నారు? క్లాస్ రూమ్ సరిగా లేక అండి, అవి ప్రజెంట్ అయితే అంత కండిషన్లో లేవు. అవి ప్రజెంట్ మొత్తం క్లాస్ రూమ్ లేవు కాబట్టి వాటిని టెంపరీగా వాడుకుంటున్నాము. ప్రస్తుతం ఇంతకుముందు ఉన్న బిల్డింగ్లు పడగొట్టడం జరిగింది. న్యూ బిల్డింగ్ ఇంకా శాంక్షన్ అయినా నిధులు మంజూరు కాక అది కంప్లీట్ కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ స్కూల్కి ఏమైనా నిధులు రిలీజ్ అయినాయా? అంటే స్కూల్లో మౌలిక వసతుల కోసం ఏమైనా డబ్బులు మంజూరు అయినాయా? అంటే స్కూల్ గ్రాంట్ మెయింటెనెన్స్ కోసం వస్తుందండి, ఈ రిపేర్కి కానీ దీనికోసం అయితే రాలేవు. ప్రత్యేకంగా మాకు ఓన్లీ స్కూలు రన్ చేయడానికి దానికి సంబంధించిన నిధులు వచ్చినాయి, కానీ దీనికి నిధులు రాలేవు ఇంకా. ఇప్పుడు దాదాపు ఎంతమంది ఉన్నారు మీ స్కూల్లో? ఇప్పుడు 120 మంది అండి. 120 మందికి ఎన్ని టాయిలెట్స్ ఉన్నాయి? టాయిలెట్స్ ఏం లేవండి, అవి కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ భాగంగా దాంట్లో నిర్మించారు ఆ 2 రూమ్లు. అవి మాత్రమే గర్ల్స్ మాత్రం వాడుకుంటున్నారు, బాయ్స్కి అయితే మొత్తం వెళ్ళవు, టాయిలెట్స్ మొత్తం వెళ్ళవు. అంటే ఇప్పుడు అంతా టౌన్ కదా పరిస్థితి, వీళ్ళు బయట వెళ్ళడానికి కూడా పరిస్థితి ఉండదు. చాలా ఇబ్బంది అండి. అసలు క్లాస్ రూమ్లో మా బాత్రూమ్ వచ్చింది, టాయిలెట్ వచ్చింది అంటే మాకు కూడా ఎటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు బయట పంపిస్తామంటే రోడ్ల మీద ఎటు పంపాలో కూడా తోచని పరిస్థితి మాకు కూడా అసలు వర్ణనాతీతం. పిల్లల బాధ కూడా ఇప్పుడు మనకి అర్జెంట్ అంటే ఏం చేస్తాం, ఏం చేయలేని పరిస్థితి. అప్పుడప్పుడే వాళ్ళ పేరెంట్స్ చెప్పి ఫోన్ చేసి, కొన్నిసార్లు అయితే పేరెంట్స్ పిలిపించి మరి వాళ్ళ ఇంటికి తీసుకొని కాలకృతాలు దుడుచుకొని వస్తుంటారు. ఇప్పుడు సరే వర్షం లేదు కాబట్టి వీళ్ళంతా బయట కూర్చున్నారు, ఓకే. బాగా వర్షం పడితే పరిస్థితి ఏంటి? వర్షం పడితే ఆఫీస్ రూమ్ ఇంకో కొత్త బిల్డింగ్ ఉందండి, ఆ కొత్త బిల్డింగ్లో మాత్రం ఒకటే క్లాస్ రూమ్ ఉంటుంది, వరండా ఉంటుంది, మొత్తం అక్కడనే ఉంటుంది. ఇక అంటే ఒకే క్లాస్ రూమ్లో 7 తరగతులు పట్టాయి ప్లస్ వరండా ఒకటే క్లాస్లో ఉంటుందండి. ఇక వర్షం పడ్డప్పుడు ఇవన్నీ ఉరుస్తాయి, అక్కడనే ఉంటుంది ఒకటే రూమ్లో అందరు పిల్లలు, దాంట్లోనే ఒక మూలకు అన్ని క్లాసులు ఒక దాంట్లోనే జరుగుతాయి. మీ పేరు? హెప్సిబా. ఎట్లుంది మేడం ఈ స్కూల్ పరిస్థితి? ఎట్లుంది, ఏమైనా మారిందా గత గవర్నమెంట్కి? మార్పు అనేది అయితే కన్స్ట్రక్షన్స్లో లేదు. స్టడీ పరంగా అయితే ఇప్పుడు స్టాఫ్ కొత్త రిక్రూట్మెంట్ వల్ల స్టాఫ్ అయితే మాకు అడ్జస్ట్ అయ్యారు, కానీ పాత బిల్డింగే డిస్మెంటల్ ఉంటే మేము కొంచెం అడ్జస్ట్ చేసుకొని వాటిని రిపేర్ చేపించి వాడుకుంటున్నాం. 2 కొంచెం గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తే త్వరలో మేము ఈ కన్స్ట్రక్షన్ పూర్తి చేసుకొని క్లాసెస్ చెప్పగలం. ఈ స్కూల్లో చూస్తే కనీసం కాంపౌండ్ వాల్ లేదు, టాయిలెట్స్ లేవు, క్లాస్ రూమ్స్ లేవు. తల్లిదండ్రులు ఏమైనా నమ్మే పరిస్థితి ఉందా? ఈ స్కూల్ మీద విశ్వాసం ఉంటుందా? పాత స్టూడెంట్సే ఉన్నారు ఇప్పటి వరకు, ఫస్ట్ సెకండ్ క్లాస్లో జాయిన్ అయిన పిల్లలే. న్యూ అడ్మిషన్స్ అంటూ చాలా తక్కువ, ఎందుకంటే ఈ కన్స్ట్రక్షన్ ప్రాబ్లం వల్లనే. ఎప్పుడు ఎవ్రీ పేరెంట్ మీటింగ్స్లో చెప్పేది అదే, ఈ కొంచెం కన్స్ట్రక్షన్ గురించే ప్రాబ్లం చెప్తా ఉంటారు, మెయిన్ బాత్రూమ్స్ గురించి, టాయిలెట్స్ గురించి. ఇక్కడ ఉన్న పరిస్థితి గురించి మీ ఎమ్మెల్యేకి ఎప్పుడైనా రిప్రజెంటేషన్ ఇచ్చిరా? ఎమ్మెల్యేకి, కలెక్టర్కి, అందరికీ మేము లెటర్స్ రాసి పంపించి డైరెక్ట్గా కూడా వెళ్ళి కలవడం కూడా జరిగింది. కాకపోతే రెస్పాన్స్ ఉంది, కానీ కొంచెం గ్రాంట్స్ అనేది రాలేకపోవడం వల్లనే కన్స్ట్రక్షన్ కాబట్టి ఇబ్బంది పడుతూ ఉన్నారు. చేపిస్తామని చెప్తున్నారు. ఓకే, ఇది పరిస్థితి. మనకు ఒకే ఒక బాత్రూమ్ ఉన్నది, అది బాలికల కోసం. 120 మంది 130 మంది పిల్లలు ఉన్న చోట ఒక బాత్రూమ్తో ఎట్లా అడ్జస్ట్ అవుతారు? కార్మిక చట్టాల ప్రకారమే 11 మందికి ఒక టాయిలెట్ ఉండాలనేది నిబంధన ఉంటే, ఈ 120 మంది పిల్లలకు ఒకే ఒక టాయిలెట్, అది బాలికలే వాడుకుంటే బాలు రేటు పోవాలి. మీ టీచింగ్ స్టాఫ్ పరిస్థితి ఏంటి? ఇది మెదక్ పట్టణంలోని బిగ్ బజార్ నంబర్ 1 బిగ్ బజార్ యూపీఎస్ స్కూల్ పరిస్థితి. ఇట్లా దారుణమైన కనీస సౌకర్యాలు లేని పరిస్థితిలో ఈ స్కూల్ కొట్టుమిట్టాడుతుంది. ఇప్పటికైనా మెదక్ ఎమ్మెల్యే లేదంటే కలెక్టర్, ఈ జిల్లా మంత్రి ఎవరైతే ఉన్నారో ఇప్పుడే పట్టించుకొని ఈ స్కూల్ సౌకర్యాలు మెరుగుపరచాలని ఇక్కడున్న పిల్లలు, ఇక్కడున్న స్టాఫ్ వీళ్ళంతా కోరుతా ఉన్నారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ డిఎస్సి నిర్వహించింది. 10 ఏళ్ల తర్వాత డిఎస్సి ద్వారా 6,000కు పైగా ఉద్యోగాల్ని భర్తీ చేసింది. అయితే ఇదొక్కటే సరిపోదు అనేది విద్యావంతులు, విశ్లేషకులు చెప్తున్న మాట. 317 జీవో వల్ల తామంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీచర్స్ చెప్తున్నారు. ప్రభుత్వాలు కమిటీలతో కాలయాపన చేయడం తప్ప చేసిందేం లేదని విమర్శిస్తున్నారు. అంతేకాకుండా 5 డిఏలు పెండింగ్ లో ఉంటే 1 డిఏ మాత్రమే విడుదల చేస్తున్నట్లు జీవో ఇచ్చారని, మిగతావి ఎప్పుడిస్తారో చెప్పాలని అన్నారు. ఇక పీఆర్సీ సహా ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నట్లు టీచర్స్ ఆవేదన చెందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నది, ఏడాది పూర్తవుతున్నది. ఈ ఏడాది పాలనలో ప్రభుత్వ పాఠశాలలు ఏమైనా మారినాయా? విద్యార్థుల సమస్యలు మారినాయా? టీచర్ల సమస్యలు ఎట్లా ఉన్నాయి? ఆ స్కూల్స్లో ఏమైనా మార్పు జరిగిందా? ఇట్లాంటి అంశాలన్నీ మనతో మాట్లాడడానికి ఉన్నారు మెదక్ జిల్లా ఎస్టీయు జిల్లా అధ్యక్షుడు ఉన్నారు మనతో పాటు. ఈయన అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్.
నమస్తే అండి. రాజగోపాల్ గౌడ్ ఎస్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు. ఓకే సార్. సార్ చెప్పండి, మీరు మనకు ఈ 1 ఇయర్ పాలన మీరు చూస్తున్నారు కదా, గత 10 ఏళ్ళు ఆల్రెడీ మీరు చూశారు, ఇప్పుడు 1 ఇయర్ కూడా చూస్తున్నారు కదా, ఏమైనా మార్పు వచ్చిందా స్కూల్లో విద్యార్థుల సౌకర్యాలు? ఉపాధ్యాయులు చాలా కాలంగా ఎదురు చూసినటువంటి బదిలీలు, ప్రమోషన్లు అనేటటువంటివి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరగడం జరిగింది. అదేవిధంగా నూతనంగా దాదాపు 10,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం జరిగింది. అది మినహాయిస్తే మా ఉపాధ్యాయులకు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలైనటువంటి ఉమ్మడి సర్వీస్ రూల్స్ అనేటటువంటివి లేకపోవడం వల్ల చాలామంది ఉపాధ్యాయులు ప్రమోషన్లు లేకుండానే రిటైర్ కావడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎంఈఓ పోస్టులు తీసుకున్నట్లయితే అవి కేవలం ఉమ్మడి సర్వీస్ రూల్స్ సాధించడం వల్ల, సర్వీస్ రూల్స్ అమలు చేయడం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఉమ్మడి సర్వీస్ రూల్స్ లేకపోవడం వల్ల దాదాపు మా మెదక్ జిల్లాలో ఒక్క ఎంఈఓ కూడా రెగ్యులర్ ఎంఈఓ లేరు. ఉన్నటువంటి 21 మండలాలకు అదనపు బాధ్యతలు మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సర్వీస్ రూల్స్ వస్తాయేమో అని చెప్పేసి ఆశించడం జరిగింది, కానీ సర్వీస్ రూల్స్ మాత్రం ఇంతవరకు అమలు కాలేదు. గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కూడా 1 పేజీలో సర్వీస్ రూల్స్ ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. 10 సంవత్సరాల పాటు కాలం వెళ్ళదీయడం జరిగింది, కానీ ఏ విధమైనటువంటి మార్పు అనేటటువంటిది జరగలేదు. ఇక మా ఉపాధ్యాయులకు ఉన్నటువంటి పెండింగ్ సమస్యలైనటువంటి సిపిఎస్ రద్దు, మేము కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే సిపిఎస్ రద్దు అనేటటువంటిది చేస్తామనేటటువంటిది కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, కానీ ఇంతవరకు దానిపైన ఏ విధమైనటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఇక గత ప్రభుత్వము చీకటి జీవో తీసుకొచ్చినటువంటి 317 జీవో వల్ల చాలామంది ఉద్యోగ ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క స్థానికతను కోల్పోయి చాలా దూరం వెళ్ళి సాధక బాధకాలు పడుతూ ఉద్యోగం చేసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కానీ దానిపైన కమిటీ వేసి కాలయాపన చేస్తుందే తప్ప ప్రభుత్వము ఏ విధమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం లేదు. ఇంకొకటి తీసుకున్నట్లయితే డిఏలు 6 నెలలకు ఒకసారి విడుదల చేయాల్సినటువంటి డిఏలు ఇప్పటి వరకు 5 పెండింగ్లో ఉన్నాయి. 5 పెండింగ్లో ఉంటే 1 విడుదల చేయడం జరిగింది, దానిపైన జియో ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మేము ట్రెజరీకి 25 లోపు బిల్లులు సబ్మిషన్ చేయాల్సినటువంటి పరిస్థితి, కానీ ఇంతవరకు కూడా దాన్ని ఐఎఫ్ఎంఎస్ సైట్లో ఇన్సర్ట్ అనేటటువంటిది చేయడం జరగలేదు. ఇన్సర్ట్ చేయడం జరగకపోవడం వల్ల ఈ నెల కూడా పాత డిఏతోనే జీతాలు తీసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇక పిఆర్సి, ఈ ప్రభుత్వం రాగానే మనకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వము, మేము తీసుకొచ్చుకున్నటువంటి ప్రభుత్వము మాకు అనుకూలంగా పనిచేస్తుందేమో అని చెప్పేసి భావించడం జరిగింది, కానీ ఇప్పటికీ జూలై వస్తే పిఆర్సి కమిటీ వేసి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ విధంగా ప్రతి పిఆర్సీలో కూడా మేము 2 సంవత్సరాలు నష్టపోతూ ఇప్పటికీ ఒక 2 పిఆర్సీల కాలాన్ని నష్టపోవడం జరిగింది, కానీ ఇప్పటి వరకు కూడా కమిషన్ నుంచి నివేదిక తెప్పించుకోలేదు. పిఆర్సీ అనేటటువంటిది ఇప్పటికి కూడా అమలు జరపడం జరగలేదు. ఇక పాఠశాలల్లో మౌలిక వసతులు తీసుకున్నట్లయితే గత ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించినటువంటి మన ఊరు మనబడిలో ఇప్పటికీ చాలా స్కూళ్ళలో పనులు అనేటటువంటివి పెండింగ్లో ఉన్నాయి. దాంట్లో తీసుకున్నట్టయితే వాళ్ళకు ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించక సుమారు మెదక్ జిల్లాలో 4 కోట్ల రూపాయలు వరకు పెండింగ్లో ఉన్నటువంటి విషయం తెలుస్తూ ఉంది. వాళ్ళకి చెల్లించినట్లయితే ఈ టాయిలెట్లు చిన్న రిపేర్లు అనేటటువంటి పూర్తయి మౌలిక వసతులు అనేటటువంటి కల్పన జరుగుతుంది. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏఐపిసి అని చెప్పేసి అమ్మ ఆదర్శ పాఠశాలలకు ముందే నిధులు ఇచ్చి రిపేర్ చేయించడం జరిగింది. ఆ పాఠశాల మాత్రము బాగుపడడం జరిగింది, కానీ ఎంఓఎంబిలో ఉన్నటువంటి పాఠశాల పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. వాళ్ళు కాంట్రాక్టర్లు కూడా రోజు మా పాఠశాల చుట్టూ తిరిగిపోతూ ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి పనులకు ఇప్పుడు మా పాఠశాలకే దాదాపు 6 లక్షల రూపాయల వరకు 1.5 ఇయర్ నుంచి వాళ్ళకి చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది. సార్ ఒకటి చెప్పండి, మామూలుగా విద్యాశాఖకు ఇప్పటి వరకు మంత్రిని కేటాయించలేదు. విద్యాశాఖకు మంత్రి లేకపోవడం వల్ల విద్యాశాఖ మానిటరింగ్లో కానీ ఈ సమస్యలను అడ్రస్ చేయడంలో ఎక్కడైనా మీకు సమస్య మీకు కనిపిస్తుందా రూట్స్ లెవెల్లో? విద్యాశాఖ మంత్రి ఉన్నట్టయితే మేము వెళ్ళేసి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే వాళ్ళకి విన్నవించుకునేటటువంటి పరిస్థితి ఉంటుండే. ఏదైనా సమస్య అనేటటువంటిది కొంచెం తొందరగా సాల్వ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది.
మనకు విద్యాశాఖ మంత్రి కావాలంటే మనం ముఖ్యమంత్రి గారినే కలవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొంచెం సమస్యల పరిష్కారంలో ఇబ్బంది అనేటటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. స్కూళ్ళకు సంబంధించిన సమస్య కావచ్చు, ఇటు ఉపాధ్యాయులకు సంబంధించిన ఇష్యూస్ కొన్ని జరుగుతున్నాయి, కానీ ఇంకా చాలా పెండింగ్లో ఉన్నాయి. కొన్ని అసలు మొదలే పెట్టలేదు అనేది మనతో రాజగోపాల్ గారు, ఎస్టీయు మెదక్ జిల్లా అధ్యక్షుడు చెప్తున్న మాటలు ఇవి. ఇక ప్రభుత్వ స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు అంతకంతకు పెరుగుతున్నాయి. సీఎం సొంత జిల్లాలోనే ఈ ఘటనలు చోటు చేసుకోవటం ప్రభుత్వ అలసత్వానికి నిదర్శనమనే విమర్శలున్నాయి. నారాయణపేట జిల్లా మాగనూరులో వారం రోజుల వ్యవధిలోనే 3 సార్లు ఫుడ్ పాయిజన్ జరగటం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. మొదటిసారి ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవ్వగా ఈ ఘటనకు బాధ్యుల్ని చేస్తూ డీఈఓ, ఎంఈఓ, ఇన్ఛార్జ్ హెచ్ఎంలపై ప్రభుత్వం వేటు వేసింది. ఇది జరిగిన వారం రోజులు కాకుండానే మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన జరిగి 29 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇంత జరిగాక ప్రభుత్వం సంక్షేమ హాస్టల్స్ లో ఫుడ్ సేఫ్టీపై టాస్క్ ఫోర్స్ కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం కొసమెరుపు. ఇలా పాఠశాలలో సమస్యలతోనే విద్యార్థులు తమ చదువును కొనసాగిస్తున్నారు. విద్యార్థులే దేశానికి కీలకమని చెప్తున్న రేవంత్ వారి సమస్యల్ని మాత్రం పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి పాఠశాలల్లో నెలకొన్న సమస్యలతో పాటు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.